వరంగల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి దేవి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అభిషేకం, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు గూండా ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రకాళి దేవి ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ, అమ్మవారిని దర్శించి సేవిస్తే భక్తులకు అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు. గుండా ప్రకాష్ కూడా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు. ఈరోజు అంకురార్పణ కాక మూడవ రోజులో భాగంగా అమ్మవారికి ఉదయం సింహవాహన సేవ. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ పట్టణ ఆర్య వైశ్య సంఘం సౌజన్యంతో నిర్వహింపబడుతోంది. ఏమిటి అనంటే, సనాతన ధర్మానికి ఇన్వేడర్స్ చెప్పే భాష్యాన్ని పట్టుకొని మన హిందూ ధర్మంలో తారతమ్యాలు ఉన్నాయంటూ ఏవేవో మన కుల వ్యవస్థను ఏదేదో దూషించి మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వం విభిన్నమైన శాఖల హిందువులలో ఉన్న బ్రాహ్మణులు మొదలుకొని దళితుల మటుకు సమస్త వర్ణముల వారు ఒక్కొక్క రోజు ఉదయం పూట ఒకరు, సాయంత్రం పూట ఒకరు అమ్మవారి సేవలను వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ అన్ని వర్ణాల వారిని పిలిచి భోజనం పెట్టడం